श्रीमान सिद्धि श्री हनुमत भरत लक्ष्मण शत्रुघ्न समेत सीतारामचंद्र स्वामी देवताः संपूर्णानंदः करुणाकटाक्ष कृपा प्रसाद अलसिद्धरस्तु समस्त सर्वमंगलानि भवन्तु भवन्तु तथास्तु शतमानं भवति शतायुः पुरुषश्चतेन्द्रियः आयुश्चैवेन्द्रियैः प्रतिष्ठति शतमानं भवति शतायुः पुरुषश्चतेन्द्रियः आयुश्चैवेन्द्रियैः प्रतिष्ठति। जय श्रीराम। जय श्रीराम। ఈ రోజు మనకి ఒక అద్భుతమైన కార్యక్రమం శ్రీరామ్ క్యాటరింగ్ సంస్థ అధిపతి అయినటువంటి నాగభూషణ్ రెడ్డి గారు కుమారి గారి చేతుల మీదుగా వారిని అనుసరించి వారికి సహాయకారంగా ఉండి కార్యక్రమాన్ని ముందుకు నడిపించే అందరూ ఆ రామ భక్తులందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కలిసి అయోధ్య రామ మందిరము అంటే చూడడానికి మనకి ఒక టెంపుల్ 1000 కోట్లతో నిర్మించే టెంపుల్ కావచ్చు, కానీ రాముడు అంటే మనందరికీ ప్రాణం, మన ప్రాణమే రాముడు. ఎందుకంటే రామో విగ్రహవాన్ ధర్మ అంటాం. అంటే ధర్మం అంటే ఎలా ఉంటుంది అని అడిగారట సూత మహాముని. శవణకాదులు వచ్చి గురువర్య ధర్మం అంటే ఎలా ఉంటుంది అంటే, ఒక్కసారి రాముడిని చూడు నాన్న, రాముడు నడిచి వస్తూ ఉంటే అదే ధర్మము అన్నారట. అంటే రాముడి శ్రీరామచంద్రుడి నిలువెల్లా ధర్మమే ఉంటుంది కాబట్టి రామో విగ్రహవాన్, రాముడి విగ్రహమే ధర్మం, ధర్మమే దైవం. అట్లాంటి ధర్మంతో కూడినటువంటి ఆ ధర్మ ప్రభువుని మనం ఇవాళ చక్కగా ఎన్నో పోరాటాలు ఎన్నో ప్రాణాలు అర్పించి ఆ ప్రభువుకి, ఆ రామచంద్ర ప్రభువుకి ఇవాళ తాను ఉన్న చోట, తాను వెలిసిన చోట తన ఆలయాన్ని నిర్మించుకోగలుగుతున్నాడు అంటే ఆ రాముడు దానికి కావలసినటువంటి ఒక ప్రధానమంత్రిని కానీ సైనికులను కానీ దానికి కావలసిన కార్యకర్తలను కానీ తాను ఏర్పాటు చేసుకుని తన మందిరాన్ని నిర్మించి ఈ భారతంలో నేనున్నాను సుమా రాముణ్ణి అని చెప్పి ప్రపంచం మొత్తానికి చాటి చెప్పాడు ఆ శ్రీరామచంద్ర ప్రభువు. అట్లాంటి శ్రీరామచంద్ర ప్రభువు మన ప్రాణము, మన ధర్మమైనటువంటి రామచంద్రుడికి ఈరోజు అయోధ్యలో నిర్మాణం జరిగింది. చక్కగా ప్రతిష్టా కార్యక్రమం జరుగుతోంది. అట్లాంటి అంత అద్భుతమైన దివ్యమైన ప్రపంచం మొత్తం ఆసక్తితో ఎదురు చూస్తుంది. అంటే ఒక్క రక్తపు చుక్క పొట్టు కూడా నేలపడకుండా రామ మందిరం నిర్మాణం అయిందన్నమాట. శాంతియుతంగా, సామాన్యమైన విషయం కాదు కదా ఇది. అట్లా చేయించుకున్నాడు ఆ రాముడు. సమయం కోసం వేచి చూసి ఆ సమయం రాగానే తన ఆలయాన్ని నిర్మించుకున్నాడు ఆ రామచంద్రుడు. అట్లాంటి అద్భుతమైన కార్యక్రమానికి ఈరోజు ఒక చిన్న గ్రామం పికెట్ అయినప్పటికీ కూడా ఇక్కడి నుంచి ఇంత పెద్ద లడ్డు, పెద్ద గ్రామం అంటే ఆ రాముడితో అయోధ్యతో పోలిస్తే పికెట్ చాలా చిన్నదైనప్పుడు కూడా ఇంత పికెట్లో ఇంత పెద్ద కార్యక్రమాన్ని చేస్తూ ఇప్పుడు మొత్తం పికెట్టే కాకుండా పికెట్ చుట్టూ ఉన్నటువంటి అందరూ, అన్ని గ్రామాలు, అన్ని ఏరియాలు కూడా, అన్ని లోకాలిటీలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఇక్కడికి వచ్చి ఏం జరుగుతుందో తెలుసుకొని ఈ లడ్డూని అక్కడికి అందజేయడం అనేది ఒక మహా కార్యక్రమం జరిగింది. ఇట్లాంటి మహా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి నాగభూషణ్ రెడ్డి గారికి, కుమారి గారికి, వారితో కలిసి ఉన్నటువంటి పేర్లు తెలియవండి మీవందరికీ, నాకు వారితో కలిసినటువంటి మీ అందరికీ కూడా ఆ సీతారామచంద్ర స్వామి వారి సంపూర్ణ అనుగ్రహం లభించాలని మనసా వాచా కోరుకుంటూ జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై సీతారాం, జై హనుమాన్, రక్ష మమ యాత్ర, రక్ష మమ శరీరం, రక్ష మమ ఆరోగ్యం, ప్రసాద ప్రతీత శ్రీ హనుమత్ భరత లక్ష్మణ శత్రుఘ్న సమేత సీతారామచంద్ర స్వామి దేవా రక్షమాం రక్షమాం శరణాం ప్రపత్యే. జై శ్రీరామ్, జై శ్రీరామ్.